సైడ్ చూడండి 90 డిగ్రీస్ అట్లా స్టెప్ నిలబడ భుజాలు ఏదో చేసినట్టు కాకుండా మీ ఎనర్జీ ఎంత ఉంటే అంతవరకు ఆపండి. ఓకేనా? సైడ్ చూడండి, మీకు అది ఉంటేనే మీకు అర్థమైంది. గట్టి పట్టుకోండి, కాలు రెండు దగ్గర ఉంచండి, ఇంకా దగ్గరికి 0 కంప్లీట్. సైడ్ చూడండి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. రైట్. ఇప్పుడు ఫోన్ రన్నింగ్ లోనే ఉంది. ఓకేనా? ఫోన్ రన్నింగ్ లోనే ఉంది. ఇప్పుడు మీకు తేలిక అనిపించిందా బాగా హార్డ్ అనిపించిందా సార్? మీరు చెప్పండి. హార్డ్ అంటే మీ మీద బాగా బరువు పడ్డట్టు అనిపించిందా తేలిక అనిపించింది సార్ నాకైతే. బరువు పడ్డట్టు అనిపించిందా? ఓకే, అంటే మనం సెకండ్ చేయలేదు కదా ఆల్రెడీ చూసినా. ఇది లేకుండా చూద్దాం, అప్పుడు బరువు అనిపించిందా ఫస్ట్ అనిపించిందా ఇప్పుడు చూద్దాం. సేమ్ మళ్ళీ ఫోన్ అట్లానే ఉంది, జస్ట్ బెల్ట్ ఒకటి తీసిన మళ్ళీ ఫోన్ చేయి, మళ్ళీ సేమ్ ఫోన్ చేయి. ఫోన్ ఉన్నాయండి పర్లేదు. ఓకే, రెడీ? గట్టి ఉండండి, స్ట్రైట్ ఉండండి, స్టెప్గా మీ బలం మొత్తం. రెడీ? 1 2 3 స్టార్ట్. నా చేయలేదు మీకు తాకే ఉంది, నేను యువతలకు అసలు ముందలేదు. అవునా కదా? ఇప్పుడు మీకు బాగా బరువు అనిపించిందా తేలిక అనిపించింది? ఇప్పుడు బెండ్ అయిపోతారు ప్లస్ బరువు అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఏమో నేను మొత్తం షేక్ కూడా ఇచ్చాను, షేక్ ఇచ్చా, నా బరువు మొత్తాన్ని పెట్టాను. బరువు పెట్టానా యాక్టింగ్ చేశాను? బరువు పెట్టాను. అవునా కదా? సో కాబట్టి మీరు లైవ్లో చూస్తున్నాను, వీడియో కూడా తీసుకున్నాను. సో మీరైనా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టుకున్నా కానీ యాక్చువల్గా మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి అనేది మీరే ఏదైనా లిఫ్ట్ చేయండి. ఏదైనా బస్తా ఎత్తుతారా, లేదంటే 2 బకెట్లు ఎత్తుకొని ముందుకెళ్ళి వస్తారా చూడండి. ఏదైనా సిలిండర్ కానీ ఎత్తండి. సో అప్పుడు అర్థమైపోతుంది. సో ఇది పెట్టుకున్నంతసేపు ఏమవుతుందంటే మన బాడీ మీద రేడియేషన్ ప్రభావం అనేది ఉండదు. ఫస్ట్